కొడంగల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం బాధిత రైతులు మరోసారి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ పరిహారం, బోర్లు, పైప్ లైన్లు, చెట్లు, పంట నష్టాలకు సంబంధించిన పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. భూములు కోల్పోయి ఏళ్లు గడుస్తున్నా పూర్తి స్థాయి నష్టపరిహారం అందించలేదని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా ప్రభుత్వం అధికారులు తమ సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. అలాగే తమ డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీఓకు సమర్పించారు. పెండింగ్ లో ఉన్న భూ పరిహారం, ఇతర నష్టపరిహారాలు తక్షణమే చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సర్కార్ స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మనం ఎంతైతే అదనపు సేకరించుకోవాలి, మొలకలు వేశారు, పంటలు పెరిగిన పంటలను వేశారు, మరి మీరు అదనపు భూమిని సేకరించుకోవాలి. ఆ విధంగా సేకరించుకోకుండా సేకరించుకున్న భూమి కంటే అదనపు భూమిలో కూడా పంటలు వేస్తే దాని పరిహారం ఎట్లా, ఆ పంట నష్టం ఎట్లా, ఆ పంట నష్టాన్ని భరించండి. కానీ రైతులకు నష్టపరిహారం మరి రైతులకు ఇవ్వాలి. ఒక డిఏ రావాలి, ఒక నెల జీతం రాకుంటే ఎంత ఇబ్బంది పడతారు. వాళ్ళు ధర్నా చేస్తారు, వాళ్ళకి హక్కు ఉంది అని వాళ్ళు స్తంభింపజేస్తారు ప్రభుత్వాన్ని. కానీ రైతులను అడిగే నాతుడు లేదు. రైతులు సంఘటితంగా చేస్తే వాళ్ళని చెదురు కొడతారు, జైల్లో పెడతారు. అదే విధంగా ఈ రోజు ఈ నష్టపరిహారం చెల్లించడంలో ఆలస్యం జరుగుతున్నందుకు నిరసనగా ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఊట్కూరు, పేరపల్ల రిజర్వాయర్ల పరిధిలో భూములు కోల్పోయిన రైతులకు ఇప్పటి వరకు పరిహారం రాలేదు. అలాగే ఈ ప్రాజెక్టు పరిధిలో ప్రధానంగా దామరగిద్ద మండలంలోని గ్రామాలకు పైపు లైన్లు, బోర్లు, మోటార్లు, అట్లాగే చెట్లు, మరి పండ్ల తోటలు ఇట్లాంటివి కోల్పోయిన రైతులకు కూడా, ఇతర ఆస్తులు కోల్పోయిన రైతులకు కూడా ఇప్పటి వరకు పరిహారం చెల్లించలేదు. నార్పేట్, మక్కల్, కొడంగల్ ఎత్తిపోతల పథకం లోపల భూమి కోల్పోయిన రైతులు నేను ఈ సంఘ యొక్క ముఖ్య సలహాదారుని. కాబట్టి మా రైతులకు అన్యాయం జరుగుతుంది. ఇంతవరకు 4 నెలల నుంచి అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. మాకు భూములు పోయి వాళ్ళు అడ్వాన్స్లు ఇచ్చుకున్నారు, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. రైతు కూడా ఎవరు, మేము 4 నెలల నుంచి తిరుగుతున్నాము కాబట్టి అధికారులు నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారు. కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ రైతు భరోసా రాలేదు, రైతు రుణమాఫీ రాలేదు.